భగవద్గీత ఈరోజు వినిపించు శ్లోకాలు మలయమారుతం రాగంలో స్వరకల్పన చేసుకున్నారు ఘంటసాల మాస్టర్ గారు. సరిగ పదని సనిరపగరేసా సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. సకల భూతముల యందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములను తన యందును తనను అన్ని భూతముల యందును చూచుచుండును. తరువాత శ్లోకం. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అర్జునా, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చును. తరువాత శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. అర్జున, పరిపూర్ణమైన విశ్వాసంతో నన్ను ఆశ్రయించి వినయముతో నన్నే ఎవరు సేవించి భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. భగవద్గీత ఈరోజు వినిపించు శ్లోకాలు శంకరాభరణం రాగంలో స్వరకల్పన చేసుకున్నారు ఘంటసాల మాస్టర్ గారు. సరిగమ పదని సనిరపమగరేసా మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు. తర్వాత శ్లోకం. భూమిరాపో అనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతేయం మే భిన్నా ప్రకృతి రష్టదాః. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారం అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపము. తర్వాత శ్లోకం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అర్జున, నాకన్న గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియును ఈ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది.